హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము పుదీనా పచ్చడి చేసుకొని చూద్దాం. ముందుగా 2 కట్టల పుదీనా, 2 టమాటాలు, 1 కొత్తిమీర కట్ట, కొంచెం అంత చింతపండు అందులో వేసి కొంచెం వాటర్ వేసేస్తా. అంత మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత పుదీనాకులు, టమాటా, కొద్దిగా చింతపండు వేసేయాలి. ఇదంతా మంచిగా నూనెలో ఉడకాలి. కొంచెం నీరు వస్తుంది, ఆ నీరంతా పోయే వరకు ఉడకాలి. ఇట్లా నేను చూపించినట్టు మంచిగా నూనెలో వేగాలి. అంతా నూనెలో వేగి ఒక 5 నిమిషాల పాటు అయితే టైము మంచిగా వేగుతుంది. పుదీనా నూనెలో వేగిన తర్వాత ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అవి కూడా నూనెలో వేపుకోవాలి. ఇట్లా కొంచెం వేగనియాలండి. కొంచెం ఎర్రగా అయితే అలాగే ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం, అల్లం వెల్లుల్లి కానీ అది ఎర్ర కావాలి. కొంచెం రెడ్గా వేయించిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ, కొంచెం ఉప్పు వేసి కొంచెం కలుపుకోవాలి. బాగా మంచిగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు కలుపుకోవాలి. మిక్సీలో వేసుకొని అట్లా ఎల్లో కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు అది మెత్తగా అయిన తర్వాత మనం వేపుకున్న పుదీనా, టమాటా, కొంచెం చింతపండు కూడా వేసి మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వుల పొడి కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత ఉప్పు, కారం ఇప్పుడే టేస్ట్ చేయండి, చూసుకోవాలి. మనమే ఏమన్నా ఉప్పు ఇట్లా తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వేరే బాండ్లో కొంచెం నూనె, కొంచెం జీలకర్ర ఆవాలు, కొంచెం ఒట్టి మిరపకాయలు వేసి ఉల్లిపాయలు కూడా వేసేయాలి. ఇప్పుడు ఆనియన్ను మంచిగా దోరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం ఒక 2 నిమిషాలు పెట్టి స్టవ్ బంద్ చేయాలి. మిక్సీ పట్టిన పేస్ట్ అంతా నూనెలో వేసి కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. 1 నిమిషం అట్లా కొంచెం కలిపి స్టవ్ బంద్ చేసుకోవాలి. రెడీగా అయింది పుదీనా పచ్చడి. అన్నంలోనన్నా, చపాతీలనన్నా, పూరీలో కూడా తినొచ్చు, ఇడ్లీ కూడా తినొచ్చు, దోశ కూడా తినొచ్చు పుదీనా పచ్చడితో. మా పిల్లలు అయితే బాగుంది అంటున్నారు.